ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశములు, దేవుని తలంపులు, ఎత్తైన దేవుని ప్రణాళికలు వాక్యంలో ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, అనేక సార్లు మన సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో పరిగెడుతూ ఉంటాం. సామెతలు 14:12లో స్పష్టంగా దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఒకరిని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ అది తుదకు మరణానికి, నాశనానికి దారితీయను. నిజమే, మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, మనము తీసుకునే నిర్ణయాలు అవి సరైనవి కాకపోవచ్చు. మనల్ని నాశనానికి, మరణానికి దారితీయవచ్చు, లేక నష్టాలకు దారితీయవచ్చు. కానీ దేవుని తలంపులు నీ పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నిజమే, దేవుని తలంపుల కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు, నీ పట్ల దేవుని ఆలోచనలు, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక కొరకు మనము కనిపెట్టినప్పుడు దేవుడు తన ఆలోచన, తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చి నిన్ను గొప్పగా తనకు మహిమాకరంగా సమాధానము, సంతోషము, నెమ్మది గల వ్యక్తిగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఈ వాగ్దానం పొందుకుంటే రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని మీరు వాక్యంలో సెలవిస్తారు. ఆకాశము కంట ఉన్నతముగా ప్రభా మాపై మీ తలంపులు ఉన్నాయి ప్రభా. కాబట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీ తలంపులు ఎరుగుటకు, మీ ఆలోచనలు మా పట్ల మేము తెలుసుకుంటకు మాకు జ్ఞాన హృదయము దైత్యమని వేడుకొంచున్నాం దేవా. తల వంచి మీ ప్రణాళికకు మేము లోబడి మీ ఉద్దేశం నెరవేర్చటకు తండ్రి మాకు మీ కృప అనుగ్రహించమని వేడుకొచ్చు. దీనిమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత, ప్రార్థనలు ఏకీపించడానికి బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.